Hello children. So we are go to third chapter, domestic animals. Introduction of domestic animals. అంటే మనం ఈ డొమెస్టిక్ యానిమల్స్ లెసన్ లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే డొమెస్టిక్ యానిమల్స్, అదర్ యూజెస్ ఆఫ్ యానిమల్స్, యూస్ఫుల్ యానిమల్స్, 3 టాపిక్స్ పైన మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ we are discussing about domestic animals. So there are different kinds of animals. So అంటే డొమెస్టిక్ యానిమల్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. అవేంటంటే we take some of the animals because they help in us in many ways. అంటే మనం ఒక సమ్ యానిమల్స్ తీసుకున్నాం. ఏంటంటే కౌ, బఫెలో. ఈ కౌ, బఫెలో అనే సమ్ యానిమల్స్ బికాస్ దే హెల్ప్ us in many ways. మనకు ఇవి చాలా వేస్ లో హెల్ప్ అవుతున్నాయి. అవేంటి? వి లుక్ ఆఫ్టర్ దెమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ప్రాపర్లీ. సో అవి మనకు హెల్ప్ అవుతున్నాయి కాబట్టి మనం దాంట్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. వి గెట్ మెనీ థింగ్స్ ఫ్రమ్ దీస్ యానిమల్స్ లైక్ ఫుడ్, ఫైబర్ ఎక్సెట్రా. ఈ యానిమల్స్ నుంచి మనము చాలా తీసుకుంటున్నాం. అవేంటి అంటే ఫుడ్ అంటే మిల్క్. సపోజ్ వి నీడ్ టు టేక్ మిల్క్ తీసుకుంటున్నాం కదా వాటి నుంచి మనం. నెక్స్ట్ సమ్ పీపుల్ ఆల్సో యూస్ దెమ్ యాజ్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో వీటిని మోడ్స్, కొంతమంది ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్ట్ అంటే ఒక దగ్గర నుంచి మనం ఇంకో దగ్గర వెళ్ళడానికి కూడా యూజ్ చేసుకుంటున్నారు. సో వీటిని ఏమంటామంటే దే ఆర్ నౌన్ యాజ్ డొమెస్టిక్ యానిమల్స్. అంటే మనకి ట్రాన్స్పోర్ట్గా యూస్ఫుల్ అయ్యేదాన్ని, ఎట్ ద సేమ్ టైం మనకి ఫుడ్ ఇచ్చి ఫైబర్ ఇచ్చే వాటిని ఏమంటున్నామంటే ఇక్కడ డొమెస్టిక్ యానిమల్స్ అంటున్నాము. నెక్స్ట్ we keep these animals as pets in our homes or nearby or on a farm. సో డాగ్ అండ్ క్యాట్ని మనం ఏం చేస్తున్నాము? సపోజ్ ఈ జనరేషన్లో చాలా మంది డాగ్, క్యాట్స్ని మనము ఇంట్లలో పెట్స్గా పెంచుకుంటున్నాం. వాటిని ఆ నియర్ బై ఫార్మ్స్లో కూడా పెంచుకుంటున్నాము. సో వాటిని ఏమంటున్నాడు అంటే డొమెస్టిక్ యానిమల్స్ అని అంటున్నాడు వాటిని కూడా. సో మనం ఇంతకుముందు ఏమనుకున్నాం? యానిమల్స్ గివ్ అస్ ఫుడ్ అని నేర్చుకున్నాం కదా, ఫుడ్ అండ్ ఫైబర్ అని నేర్చుకున్నాం. సో ఆ ఫుడ్ ఏంటో చూద్దాం. యానిమల్స్ గివ్ అస్ ఫుడ్. వి గెట్ మిల్క్ ఫ్రమ్ కౌ, బఫెలో అండ్ గోట్. వి డ్రింక్ మిల్క్ అండ్ యూస్ మిల్క్ ఫర్ మేకింగ్ కర్డ్, చీజ్, బటర్ అండ్ ice cream. We get eggs from ducks and hens. Eggs are used as healthy food and used for making cakes and pastries. Some animals like fish, goat, lamb and cook give us meat or flesh to eat. So first and we get milk from cow, buffalo and goat. అంటే మనం యానిమల్స్ నుంచి ఫుడ్ తీసుకుంటున్నాం అంటున్నాం కదా. ఫుడ్ ఏంటి అంటే మిల్క్. ఫస్ట్ మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? కౌ, ఆవు, బర్రెలు, ఇంకా గోట్, మేకల దగ్గర నుంచి మనము మిల్క్ అనేది తీసుకుంటున్నాము. వీటి నుంచి ఏం చేస్తాము? వి డ్రింక్ మిల్క్ అంటే మనం మిల్క్ రోజు తాగుతాం కదా, మిల్క్. అండ్ యూస్ మిల్క్ ఫర్ అంటే మిల్క్ దేన్ని యూజ్ చేస్తాం? కర్డ్ అంటే పెరుగు చేసుకోవడానికి, ఇంకా చీజ్, బటర్ అండ్ ఐస్ క్రీమ్స్లో యూజ్ చేస్తాము. చీజ్, బటర్ మీన్స్ వెన్న తయారు చేసుకోవడంలో కూడా యూజ్ చేస్తాము. అండ్ నెయ్యి, మిల్క్ నుంచి నెయ్యి వచ్చేది మనకి. సో వీటన్నీ రెడీ చేసుకోవడానికి మనము మిల్క్ అనేది యూజ్ చేస్తాం. వి గెట్ ఎగ్స్ ఫ్రమ్ డక్స్ అండ్ హెన్స్. మన ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎగ్స్ అనేవి? బాత్ నుంచి, ఇంకా కోడి, కోడి నుంచి మనము ఎగ్స్ అనేవి వస్తున్నాయి. ఎగ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ హెల్దీ ఫుడ్ అండ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ కేక్స్ అండ్ పేస్ట్రీస్. ఎగ్స్ తింటే మనకి ఏమవుతుంది? హెల్దీగా ఉంటాము. అట్ ద సేమ్ టైం అండ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ కేక్స్ అండ్ పేస్ట్రీస్. అంటే ఎందులో యూజ్ చేస్తారు? కేక్స్. మనం డైలీ నార్మల్గా కేక్స్ తింటూ ఉంటాం, బర్త్డేస్కి అలా తెచ్చుకుంటాం కదా, ఆ కేక్స్లో యూజ్ చేస్తూ ఉంటారు ఎగ్స్ అనేవి. సమ్ యానిమల్స్ లైక్ ఫిష్, గోట్, ల్యాంబ్ అండ్ కాక్ గివ్ అస్ మీట్ ఆర్ ఫ్లెష్ టు ఈట్. సమ్ యానిమల్స్ మనం తింటూ ఉంటాం లైక్ ఫిష్ తింటాం కదా మనం బయట. ఫిష్ మీట్, గోట్ మీట్, ల్యాంబ్ అండ్ కాక్ గివ్ అస్ మీట్ అండ్ హెన్ మీట్ అనేది కూడా మనము తింటూ ఉంటాము. నెక్స్ట్ ఏంటి? యానిమల్స్ గివ్ అస్ ఫైబర్. షీప్స్ గివ్ అస్ ఊల్ ఫైబర్. షీప్ నుంచి మనం ఏంటి? ఊల్ ఫైబర్ అంటే మన క్లాస్ రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఊల్ అనేది షీప్స్ నుంచి తీసుకుంటున్నాము. ఊల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఉలెన్ క్లాస్. ఉలెన్ క్లాస్ అంటే మనం చలికాలంలో వేసుకునే స్వెటర్స్ని యూజ్ చేసుకోవడానికి ఊల్ ఫైబర్ అనేది యూజ్ చేస్తున్నాము. ఉలెన్ క్లాస్ కీప్ అస్ వార్మ్ ఇన్ వింటర్. చలికాలంలో వేడిగా ఉండడానికి ఉలెన్ క్లాస్ని యూజ్ చేస్తాము. వి గెట్ సిల్క్ ఫ్రమ్ సిల్క్ వామ్స్. సిల్క్ వామ్స్ నుంచి సిల్క్ క్లాత్ అనేది మనం తీసుకుంటున్నాం.
We use silk to make sarees, scraps and shirts. సారీస్ స్క్రేవ్స్ మనం షర్ట్స్ని మేకింగ్ చేయడానికి ఈ క్లాత్ని యూస్. We also use for from the